నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తొలి రోజే అదానీ అంశంపై దద్దరిల్లిన లోక్సభ, ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా. దేశ ప్రజల సమస్యలను సభ్యులు తెరపైకి తెస్తారన్న మోదీ, ప్రజాస్వామ్యంలో జనాల ఆకాంక్షలు నెరవేర్చాలని పిలుపు. యూపీలో హింసాత్మక ఘటనలో 4 చేరిన మృతుల సంఖ్య, సంభాల్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలపై ఆంక్షల విధింపు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం, హైదరాబాద్లోని నివాసానికి వెళ్లిన ఒంగోలు పోలీసులు. భద్రాచలం వద్ద రోడ్డు ప్రమాదంలో 2 మృతి, బైక్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఘటన. ప్రజలచే తిరస్కరణకు గురైన వారు తమ రాజకీయ ప్రయోజనాల కోసం గూండాయిజంతో పార్లమెంటును నియంత్రించేందుకు యత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మండిపడ్డారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు విలేకరులతో మాట్లాడిన మోదీ విపక్షాల చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో శిక్షించారని అన్నారు. సమావేశాలు సానుకూలంగా ఫలవంతంగా జరగాలని ఆశించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిందని, పార్లమెంటులో రాజ్యాంగ అమలు ఉత్సవాలు ఐక్యంగా నిర్వహించుకోవాలని సూచించారు. వీలైనంత ఎక్కువ మంది సభ్యులు చర్చల్లో పాల్గొనాలన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలన్నారు. యువ ఎంపీలకు పార్లమెంటులో మాట్లాడే అవకాశం వస్తుందని చెప్పారు. कुछ लोगों ने अपने राजनीतिक स्वार्थ के लिए जिनको जनता ने अस्वीकार किया है, वे संसद को भी मुट्ठी भर लोगों के हुड़दंगबाजी से कंट्रोल करने का लगातार प्रयास कर रहे हैं. उनका अपना मकसद तो संसद की गतिविधि को रोकने से ज्यादा सफल नहीं होता है और देश की जनता उनके सारे व्यवहारों को काउंट करती है और जब समय आता है तो सजा भी देती है. लेकिन सबसे ज्यादा पीड़ा की बात यह है कि जो नए सांसद होते हैं, नए विचार, नई ऊर्जा लेकर के आते हैं और ये किसी एक दल में नहीं, सभी दल में आते हैं. उनके अधिकारों को कुछ लोग दबोच देते हैं. सदन में बोलने का उनको अवसर तक नहीं मिलता है. మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఘన విజయం సాధించి 2 రోజులవుతున్న కొత్త ప్రభుత్వం కొలువుదీరేది ఎప్పుడు అన్న దానిపై స్పష్టత రావడం లేదు. ముఖ్యమంత్రి ఎవరో తేల్చుకోలేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సంబంధిత వర్గాలు తెలిపాయి. కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన బీజేపీ నేతలందరూ దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ఉండాలని కోరుతుండగా, శివసేన శాసనసభ్యులంతా ఏక్నాథ్ సింధేను ముఖ్యమంత్రిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నాయి. సింధే ప్రభుత్వ విధానాల వల్లే మహాయుతి తిరిగి అధికారంలోకి వచ్చిందని వాదిస్తున్నట్లు వివరించాయి. అజిత్ వర్గం ఎన్సీపీ మాత్రం ఫడ్నవీస్కే అనుకూలంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. మహాయుతి గెలిచిన 234 సీట్లలో 132 బీజేపీ, 57 శివసేన, 41 ఎన్సీపీకి ఉన్నాయి. సేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు సింధే, పవార్లను తమ తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఫడ్నవీస్, పవార్ ఈరోజు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యే అవకాశం ఉంది. రొటేషనల్ పద్ధతిలో సీఎం పదవిపై చర్చలు జరిగే అవకాశం ఉందని సమాచారం. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత నానా పటోలే రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ ఘోర పరాజయం నేపథ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో అధికారం ఖాయమని భావించిన మహావికాస్ అఘాడీ కూటమికి ఊహించినంత గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్, శివసేన ఉద్ధవ్ వర్గం, ఎన్సీపీ శరద్ పవార్ కూటమి 46 స్థానాలకే పరిమితమైంది. 101 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో మాత్రమే నెగ్గుకొచ్చింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటి నుంచి అది ఎన్నడూ లేనంత బలహీనంగా మారింది. కాంగ్రెస్ అగ్రనేతలు బాలాసాహెబ్ థోరాట్, పృథ్వీరాజ్ చవాన్ తదితరులు పరాజయం పాలయ్యారు. నానా పటోలే కూడా బీజేపీ అభ్యర్థిపై 208 ఓట్ల స్వల్ప తేడాతోనే బయటపడగలిగారు. ఈ నేపథ్యంలో నానా పటోలే మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యానికి రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లా షాహీజామా మసీదు సమీపంలో చెలరేగిన హింసలో మృతుల సంఖ్య 4కు పెరిగింది. మొత్తం 30 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. తలకు గాయమైన ఒక కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉంది. ఉద్రిక్తతలు పెరుగుతాయన్న సమాచారంతో అప్రమత్తమైన ప్రభుత్వం సంభాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
12వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30 వరకు అధికారులు ఆదేశాలు లేకుండా సంబాల్లోకి బయట వ్యక్తులు, సామాజిక సంస్థ లేదా ప్రజాప్రతినిధి ప్రవేశించకుండా నిషేధించింది. ఈ ఘటనకు సంబంధించి 2 మహిళలతో సహా 21 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హింసకు పాల్పడిన నిందితులపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు. షాహీ జామా మసీద్ హిందూ ఆలయాన్ని కూల్చి నిర్మించారన్న పిటిషన్ విచారణలో భాగంగా స్థానిక కోర్టు సర్వే చేయాలని ఆదేశించింది. సర్వే కోసం వెళ్లిన అధికారులపై 1000 మందికి పైగా స్థానికులు రాళ్లదాడి చేశారు. 10కి పైగా వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించి పోలీసులు చెదరగొట్టారు. అనంతరం సర్వే నిర్వహించారు. లగచర్ల బాధితులకు అండగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం సెంటర్లో బీఆర్ఎస్ మహాధర్నా చేస్తోంది. కోర్టు షరతులకు అనుగుణంగా 11 గంటలకు ప్రారంభమైన ఈ మహాధర్నాలో పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాసేపట్లో కేటీఆర్ మహాధర్నాకు హాజరు కానున్నారు. మహాధర్నాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీలు రవీంద్రరావు, పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డియా నాయక్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత, కార్యకర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు. మానుకోట గడ్డ మీదకి లగచర్ల గిరిజన దళిత పేద రైతులకు ఈరోజు అండగా ఉండడానికి విచ్చేసినటువంటి రామన్నకు గట్టిగా చేతులెత్తి జై తెలంగాణ, జై తెలంగాణ. దయచేసి అందరు కూర్చోవాలి. ఇది ధర్నా కార్యక్రమం. ఎక్కడ నిలబడినటువంటి వాళ్ళు అక్కడే కూర్చోవాలి. వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు అన్న దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. దయచేసి వేదిక మీద ఉన్న వాళ్ళు వెంటనే కూర్చోవాలి. అక్కడ నిలబడినటువంటి వాళ్ళందరూ దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. వేదిక మీద ఉన్న వాళ్ళు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు లగచర్ల గిరిజన దళిత పేద రైతులపై ఈ కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా మానుకోట గడ్డ మీద మరొక్కసారి మానుకోట రాళ్ల రణం స్ఫూర్తితో ఈరోజు రామన్న మానుకోట గడ్డ మీదకి రావడం జరిగింది. కాబట్టి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ దయచేసి కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ముందు వరుసలో గిరిజన ఆడబిడ్డలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టవలసిందిగా పేరు పేరున కోరుకుంటున్నాం. దయచేసి అందరూ సహకరించాలి. వేదిక మీద కూర్చున్న వాళ్ళు వెనక జరగండి. బాబు జరగండి, కొంచెం జరగండి, వెనక జరగండి. రామన్న మీద ఒత్తిడి పెట్టకండి దయచేసి. చాలా సేపు ఉంటారు. హలో హలో మీరు కూర్చోండి. హలో హలో అయ్యూబ్ జై తెలంగాణ. కూర్చోండి అందరూ ఒక్కసారి పిడికిలెత్తి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ. రామన్న పాట పాడుకుందాం ఒక్కసారి. కోటిరెడ్డి గారు మన మానుకోట గడ్డకు రామన్న వచ్చినందుకు ఒక్కసారి రామన్న పాట పాడుకుందాం. అక్కడ కొంచెం రామన్న ముందు వాళ్ళంతా జరగాలన్నా. దండాలో రామన్న చైర్మన్ గారు పేదోళ్ళ పెద్దన్న, ఎదురుగా పేదోళ్ళ పెద్దన్న, కూర్చోండి అన్న. దయచేసి వేదిక కేటీఆర్ గారి ముందు ఉన్న వాళ్ళంతా జరగాలి. కేటీఆర్ గారి ముందు పక్కన జరగాలి. జరగాలి. అరే దిగండి. రామన్న పేదోళ్ళ
ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తూ డివైడర్ను ఢీకొట్టి ఇద్దరు యువకులు మృతి చెందారు. భద్రాచలంలో జరిగిన ఈ ఘటనలో రాజేష్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు కార్తీక్ను ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. నిన్న రాత్రి ద్విచక్ర వాహనంపై అతివేగంగా వెళ్తున్న ఇద్దరు యువకులు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. భద్రాచలం ఏఎంసీ కాలనీకి చెందిన రాజేష్, చింతలగూడెం గ్రామానికి చెందిన కార్తీక్ దుకాణాల్లో పనిచేస్తున్నారు. ఇద్దరు యువకుల మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మరోపక్క చర్ల మండలం మామిడిగూడెంలో ఈ ఉదయం ఓ కారు ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం యువకుడిని ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న తరుణంలో వచ్చే నెల 1 నుంచి 9 వరకు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లలో ప్రభుత్వం నిమగ్నమైంది. పరిపాలనా పరంగా సాధించిన విజయాలను ప్రజలకు తీసుకెళ్లేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ప్రజా ప్రభుత్వం గద్దెనెక్కి ఏడాదవుతున్న సందర్భాన వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమైంది. ఉత్సవాల్లో భాగంగా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారుల్ని ఆదేశించడంతో శాఖల వారీగా కార్యక్రమాల ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో వ్యాసరచన పోటీల నిర్వహణతో పాటు అన్ని స్థాయిల్లోని విద్యార్థులు వేడుకల్లో పాలు పంచుకునేలా విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. శాఖల ప్రకారం సంబంధిత మంత్రుల సారథ్యంలో కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు నిర్దేశించారు. ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని సూచించారు. ప్రజాపాలనా విజయోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో కొత్తగా 26 నియోజకవర్గాలకు మంజూరైన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ నిర్వహిస్తారు. గ్రామీణ క్రీడా ప్రతిభను వెలుగులోకి తేవడమే లక్ష్యంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సీఎం కప్ పోటీలు నిర్వహిస్తారు. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 16 కొత్త నర్సింగ్ కాలేజీలతో పాటు 28 పారామెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తారు. 213 అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొస్తారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ తదితర సేవలకు ట్రాన్స్జెండర్ల సేవల్ని వినియోగించుకునే ఉద్దేశంతో వారిని వాలంటీర్లుగా నియమిస్తారు. ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి పునాదిరాయి వేస్తారు. అటవీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సఫారీ థీమ్ పార్క్, బొటానికల్ గార్డెన్లను ప్రారంభిస్తారు. నల్గొండ జిల్లా దామరచర్లలో యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్ను జాతికి అంకితం చేస్తారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో తరగతులు ప్రారంభిస్తారు. కొత్తగా ప్రభుత్వం తలపెట్టిన క్రీడా వర్సిటీకి భూమి పూజ చేస్తారు. ఇప్పటికే పనులు జరుగుతున్న మల్లేపల్లి, మేడ్చల్, నల్గొండ ఏటీసీలను ప్రారంభిస్తారు. ఐటీ, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏఐసిటీ ఏర్పాటు, ఇతరత్రా ఒప్పందాలు చేసుకుంటారు. భాగ్యనగరంలోని గోషామహల్లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనానికి భూమి పూజ చేస్తారు. ఇటీవల నిర్మాణం పూర్తయిన 6 మురుగునీటి శుద్ధి కేంద్రాల్ని ప్రారంభిస్తారు. కేబీఆర్ పార్కు సమీపంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో 6 జంక్షన్లను అభివృద్ధి చేసేందుకు 826 కోట్లతో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనున్నారు. శిల్పకళా వేదిక సమీపంలో దాదాపు 106 స్టాళ్లతో ఇందిరాశక్తి మహిళా బజార్ ప్రారంభించారని ప్రభుత్వం తెలిపింది. కాళేశ్వరం కమిషన్ క్షేత్రస్థాయి ఇంజనీర్ల విచారణ నేటి నుంచి జరగనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించిన క్షేత్రస్థాయి ఇంజనీర్లు ఇవాల్టి నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కానున్నారు. బ్యారేజీలకు చెందిన అంశాలపై వారిని ప్రశ్నిస్తారు. డిజైన్లు, నిర్మాణం, నాణ్యత పరీక్షలు, నిర్వహణ సంబంధిత అంశాలపై జస్టిస్ ఘోష్ వారి నుంచి వివరాలు సేకరించనున్నారు. కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ తన పరిధిని మరింత విస్తృతం చేసింది. విచారణ తుదిదశకు చేరుతున్న కొద్దీ తేల్చాల్సిన కీలక అంశాలపై నిశితంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిసింది. వివిధ స్థాయిల్లో వివిధ విచారణ సంస్థలు, ఎన్డీఎస్ఏ సాంకేతిక కమిటీల నుంచి నివేదికలు తీసుకున్నారు. కాళేశ్వరంతో సంబంధమున్న వారి నుంచి అఫిడవిట్ల రూపంలో సమాచారం సేకరించారు. అనంతరం క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టి వివరాలు నమోదు చేశారు. ఈ క్రమంలో కమిషన్ విలువైన సమాచారం సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇవాల్టి నుంచి హైదరాబాద్ బీఆర్కే భవన్లో 6వ విడత విచారణను జస్టిస్ ఘోష్ చేపట్టనున్నారు. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబటిపల్లి వద్ద ఉన్న కాళేశ్వరం ఎత్తిపోతల్లోని ప్రధాన బ్యారేజీ మేడిగడ్డ పిఎస్ కుంగుబాటు, ఇతరత్రా డ్యామేజీలకు సంబంధించిన ఆధారాలపై కమిషన్ నిశితంగా దృష్టి సారించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు జరిగిన విచారణలో ఈఎన్సీ నుంచి ఈఈ స్థాయికే పరిమితమయ్యారు. వారి నుంచి సేకరించిన ఆధారాలను క్షేత్రస్థాయిలో నిర్వహించే రికార్డులు, దస్త్రాల్లోని సమాచారంతో కమిషన్ పోల్చనున్నట్లు తెలుస్తోంది. పలు రికార్డుల నిర్వహణకు సంబంధించిన సందేహాలను రూఢీ చేసుకోవాలని కమిషన్ 18 మంది డీఈఈ, ఏఈఈలను నేటి విచారణకు పిలిచినట్లు సమాచారం. ప్రస్తుత విచారణలో పై స్థాయి ఇంజనీర్లు చెప్పిన అంశాలు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేదా అసలేం జరిగిందనేది కమిషన్ తేల్చనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇంజనీర్లు సూచించిన మార్పులకు సంబంధించిన వివరాలను ప్రస్తుత విచారణలో క్షేత్రస్థాయి ఇంజనీర్ల ద్వారా సేకరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అవసరమైతే మరోమారు మాజీ ఈఎన్సీలను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధిక పన్ను ఆదాయం అక్టోబర్ నెలలో రాష్ట్ర ఖజానాకు సమకూరింది. 2024-25లో ఆగస్టులో వచ్చిన 13,146 కోట్ల మొత్తాన్ని 13,229 కోట్లతో అక్టోబర్ నెల అధిగమించింది. 7 నెలల్లో రెవెన్యూ రాబడులు 90,000 కోట్లకు పైగా ఉండగా సర్కార్ 1,23,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. అక్టోబర్ నెలలో మూలధన వ్యయం కింద ఏకంగా 7,759 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు లెక్క చూపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నెల ముగిసే వరకు రాష్ట్ర ఖజానా 90,000 కోట్ల రూపాయల రెవెన్యూ రాబడులను అధిగమించింది. అక్టోబర్ నెలాఖరు వరకు ఆదాయ వ్యయ వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్కు అందించింది. 2024-25 బడ్జెట్లో అంచనా వేసిన రెవెన్యూ ఆదాయం 2,21,242 కోట్లలో మొదటి 7 నెలల్లో 41% పైగా అంటే 90,844 కోట్ల రూపాయలొచ్చాయి. అందులో పన్ను ఆదాయం 82,135 కోట్ల రూపాయలు. బడ్జెట్ అంచనాలో ఈ మొత్తం 50% వరకు ఉంది. అక్టోబర్ నెలాఖరు వరకు జీఎస్టీ ద్వారా 29,526 కోట్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల రూపంలో 8,359 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 18,595 కోట్లు ఖజానాకు చేరాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా 10,921 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా 10,159 కోట్ల రూపాయలు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో 4,571 కోట్లు వచ్చాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయం అక్టోబర్ నెలలోనే అధికంగా వచ్చింది. ఆగస్టు నెలలో పన్నుల రూపంలో 13,146 కోట్ల రూపాయలు రాగా అక్టోబర్ నెలలో అంతకు మించి 13,229 కోట్ల రూపాయలు ఖజానాకు సమకూరాయి. పన్నేతర ఆదాయం అక్టోబర్ నెలాఖరు వరకు 4,809 కోట్లు వచ్చింది. బడ్జెట్ అంచనాలో ఇది 14% లోపే ఉంది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో 21,000 కోట్లకు పైగా వస్తాయని అంచనా వేయగా కేవలం 3,899 కోట్లు మాత్రమే వచ్చాయి. అందులో అక్టోబర్ నెలలో గ్రాంట్ల రూపంలో 1,452 కోట్లు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం మొదటి 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం 35,000 కోట్ల రూపాయలకు పైగా అప్పుల ద్వారా నిధులు సమీకరించుకుంది. బడ్జెట్లో అంచనా వేసిన 52,000 కోట్ల రుణాల్లో అక్టోబర్ నెల ముగిసే వరకు 66% పైగా అప్పు తీసుకున్నారు. అన్ని రూపాల్లో అక్టోబర్ నెలాఖరు వరకు ఖజానాకు 1,25,989 కోట్ల రూపాయలు సమకూరాయి. బడ్జెట్లో అంచనా వేసిన మొత్తం రాబడులైన 2,70,50,57 కోట్లలో ఇది 46% వరకు ఉంది. అందులో సర్కారు 1,23,799 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. రెవెన్యూ వ్యయం 1,06,048 కోట్లు కాగా మూలధన వ్యయం 17,750 కోట్ల రూపాయల్లో ఒక్క అక్టోబర్ నెలలోనే 7,759 కోట్ల రూపాయలు చూపారు. అక్టోబర్ నెలాఖరు వరకు వడ్డీల చెల్లింపుల కోసం 15,152 కోట్లు, జీతాలకు 25,141 కోట్లు ఖర్చు చేశారు. పింఛన్లపై 10,069 కోట్లు, రాయితీలపై 7,690 కోట్ల రూపాయలను ప్రభుత్వ వ్యయంగా చూపింది. అక్టోబర్ నెల ముగిసే వరకు 15,203 కోట్ల రూపాయల రెవెన్యూ లోటు చూపారు. ఆర్థిక లోటు 35,120 కోట్లు కాగా ప్రాథమిక లోటు 19,968 కోట్ల రూపాయలుగా అధికారులు లెక్కల్లో చూపారు. హైదరాబాద్ శిల్పారామం వేదికగా 4 రోజుల పాటు జరిగిన లోక్ మంథన్ విజయవంతంగా ముగిసింది. అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంలో 2,500 మంది ప్రతినిధులు, 1,500కు పైగా కళాకారులు పాల్పంచుకున్నారు. 100కు పైగా కళారూపాలను ప్రదర్శించారు. దేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా 2 ఏళ్లకోసారి నిర్వహించే లోక్ మంథన్ దక్షిణ భారతదేశంలో తొలిసారిగా తెలంగాణలో నిర్వహించారు. ఈ నెల 21న ప్రారంభమైన ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవం అట్టహాసంగా ముగిసింది. కళాకారుల ప్రదర్శనలు, గిరిజన సంప్రదాయ వాయిద్యాలతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ చూపరుల్ని ఆకట్టుకుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ప్రజలు, విద్యార్థులు లోక్ మంథన్ కు తరలివచ్చారు.
శిల్పకళా వేదికగా జరిగిన ముగింపు వేడుకలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంచాలక్ మోహన్ భగవత్ హాజరయ్యారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఆధ్యాత్మిక మూలాల ఆధారంగా భౌతిక జీవనాన్ని ఎలా జీవించాలో మన పూర్వీకులు తెలిపారని మోహన్ భగవత్ అన్నారు. మనిషి స్వార్థంతో జీవన చక్రాన్ని దెబ్బతీశాడని, ధర్మం పేరుతో ప్రకృతికి అధర్మం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. सृष्टि का धर्म है, उस चक्र को पहचान कर उसके साथ चलना, तो हम सब सुरक्षित रहते हैं. सृष्टि भी फलती फूलती है, हम इस प्रकार देते हैं, वो हमको देती है. ये सारा धर्म सिखाना दुनिया को, ये हमारा जो जीवन ध्येय था हम भूल गए. हमने अपने आप को मर्यादित कर लिया इसलिए भूल गए इसलिए फिर संबंध टूट गए, संवेदनाएं बंद हो गई, स्वार्थ आ गया. और इसके चलते हमने ధర్మ के नाम पर बहुत अधर्म किया है. దేశంలో ఆదివాసీలపై వివక్ష ఉండబోదన్న కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వనవాసి, నగరవాసి, గ్రామవాసి ఎవరైనా భారతీయులేనన్నారు. వేల ఏళ్ల సాంస్కృతిక ప్రపంచంలో భారత్ ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లిందని గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. भारत में वनवासी रहेंगे और हमारे साथ वो भारत के हिस्सा है. उनको कोई ध्वंस करने के लिए प्रयत्न भारत में आज नहीं 5000 साल से पहले से रिकॉर्डेड हिस्ट्री देखिए. हमारी रिकॉर्डेड ज्यादातर ओरल था, फिर डॉक्यूमेंट हुआ. You will never find discrimination against वनवासी. They were part of us. आज भी कुछ पॉलिटिकल डिस्कशंस में नहीं लोग बाहर से आए, हम ओरिजिनल सिटीजन्स है, ऐसे कहने वाले लोग हैं. उनके एजेंडा भारत को एक रखने के लिए नहीं, उनके एजेंडा डिवाइड करने के लिए. हमारे ज्ञान और विज्ञान को नष्ट कर अपनी मान्यताओं को थोपने के दृष्टिकोण से जिन लोगों ने भारत पर तलवारों की ताकत के आधार पर हमला किया, तब से लेकर के अब तक निरंतर जो भारत की संस्कृति पर आक्रमण हुए, हजारों साल के इस आक्रमण की यात्रा में दुनिया की ऐसी अनेक सभ्यताएं जो उन आक्रमणों के सामने धराशायी हो गई, काल कवलित हो गई, काल के थपेड़ों से कहीं समाहित हो गई. इस भारत की सनातन संस्कृति को बचाए रखने के लिए जिस संगठन ने पूरी ताकत और ऊर्जा के साथ में भारत के इस संस्कृति को बचाए रखने का काम किया. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తర్వాత దేశంలో నెలకొన్న ఆధ్యాత్మిక ప్రగతిశీల వాతావరణం చూసి కొన్ని శక్తులు భారత్లో అరాచకం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ భారత్ను విశ్వగురు స్థానంలో నిలిపేలా అందరూ ఐక్యంగా పిలుపునిచ్చారు. हमारे विरासत पर गर्व रहना और हमारे विरासत का सम्मान करना, महापुरुषों और लोक कलाओं को परंपराओं पर गौरव करना, एकता और एकजुटता का संकल्प के साथ आगे बढ़ना, नागरिक कर्तव्यों का निर्वहन पर ध्यान देना. आज के परिस्थिति में देश जन जन का ये कर्तव्य होना चाहिए. లోక్ మంథన్ ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే కాకుండా మారుమూల గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని మోహన్ భగవత్ సూచించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి క్రికెట్ ఆడి యువకులను ఉత్సాహపరిచారు. మేడ్చల్ నియోజకవర్గంలోని శామీర్పేట మండలం తుర్కపల్లిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్కు మల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాస్ వేసి మ్యాచ్ను ప్రారంభించిన ఆయన కాసేపు సరదాగా క్రికెట్ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. యువకులు శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడాలని సూచించారు. అనంతరం తుర్కపల్లి గ్రామంలోని గోనమైసమ్మ ఆలయ జాతరలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భారాస నాయకులు, యువకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తాడికల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. కేంద్రంలో ఉన్న ధాన్యం నిల్వలను పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏమైనా సమస్యలున్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు లేవని రైతులు మంత్రికి చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోపే డబ్బులు ఖాతాలో పడుతున్నాయని పలువురు రైతులు చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు సన్నరకం ధాన్యానికి, క్వింటాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ రైతులకు చెప్పారు. బోనస్ డబ్బులు సైతం జమ అయ్యాయని పలువురు రైతులు తెలిపారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ప్రతిపక్ష పార్టీలు కావాలని కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రాజకీయ డ్రామాలు చేశారని మంత్రి దుయ్యబట్టారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేవని మంత్రి స్పష్టం చేశారు.
కాల్పుల విరమణకు ఓవైపు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఇజ్రాయిల్ తన దాడులను మరింత ఉధృతం చేయడంతో హెజ్బుల్లా ప్రతిదాడులకు దిగింది. ఆదివారం 185 రాకెట్లతో ఇజ్రాయిల్పై విరుచుకుపడింది. ఈ దాడిలో 7 పౌరులు గాయపడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇజ్రాయిల్ చేస్తున్న దాడులు మరోసారి గురితప్పాయి. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడిలో లెబనాన్ సైనిక కేంద్రానికి చెందిన ఓ సైనికుడు మృతి చెందగా మరో 18 మంది గాయపడ్డారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. హెజ్బుల్లాపై పోరాటంలో భాగంగానే ఈ దాడి జరిగినట్లు తెలిపింది. కేవలం మిలిటెంట్లకు వ్యతిరేకంగానే సైనిక ఆపరేషన్ జరుగుతున్నట్లు పేర్కొంది. లెబనాన్ సైనిక కేంద్రంపై జరిగిన దాడి ఘటనను సమీక్ష నిర్వహించనున్నట్లు ఇజ్రాయెల్ మిలిటరీ తెలిపింది. మరోవైపు లెబనాన్ తాత్కాలిక ప్రధాని నజీబ్ మికతి ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనను కాల్పుల విరమణకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.